ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారు రాకముందు వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు రూ. 350, 400 ఉండే గ్యాస్ బండ రూ. 1200 వచ్చింది. ఇప్పుడు ఆయన వస్తే మనకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే సంవత్సరానికి నెలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానంటున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అంటున్నారు. సాధారణ మహిళలు బతకడానికి, మధ్యతరగతి వాళ్ళు బతకాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టం. పెట్రోల్ ధర పెరిగింది, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు నూనె పెరిగిపోయింది. కనీసం ఏదైనా పండగ వస్తే నలుగురు మనుషులు చుట్టాలు ఇంటికి రావాలన్నా భయపడే రోజుల్లాగా అయిపోయింది ఈ రోజుల్లో. రోడ్డు మీద ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంది అంటే ఏ మాత్రం సెక్యూరిటీ లేదు. గోండాయిజం బాగా పెరిగింది. గంజాయి పెరిగింది అంటున్నారు. అసలు గంజాయి పొలిమేరలు దాటి టోల్ గేట్స్ దాటి వస్తుందంటే అది ఎవరి ప్రమేయం లేకుండా, ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ సపోర్ట్లు లేకుండా వచ్చేస్తుందా? చిన్న వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. అన్ని రాజకీయ పరంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సాధారణ మహిళలకు కానీ, అమ్మాయిలు అర్ధరాత్రి బయటకు వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు సాయంత్రం పూట కనీసం 9ంటికి డ్యూటీలు చేసుకుని వస్తున్నారంటే భయపడుతూనే వస్తున్నారు.